హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అందంగా కనిపించాలనుకోవడం తప్పు కాదు, కానీ ఏజ్ పెరుగుతున్నా కూడా ఎప్పటికీ అందంగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా మంది సెలబ్రిటీస్, అలాగే సినీ సెలబ్రిటీస్, ఇంకా అందంగా కనిపించాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో యాంటీ ఏజింగ్ కి సంబంధించిన మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో యాంటీ ఏజింగ్ కి సంబంధించిన మెడిసిన్స్ అనేవి వాడడం కరెక్టేనా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలు తెలుసుకున్నాం. రీసెంట్ గా జూన్ 27నే బాలీవుడ్ లో ఉన్నటువంటి సెలబ్రిటీ కాంటాలగా సాంగ్ తో ఫేమస్ అయినటువంటి షెఫాలి జరీవాలా మరణించడం జరిగింది. అయితే తన మరణానికి కూడా ఈ యాంటీ ఏజింగ్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఒక కారణం కావచ్చు అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ సంగరాజు గారు, సీనియర్ స్కిన్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. ఈ స్కిన్ కి సంబంధించి, యాంటీ ఏజింగ్ కి సంబంధించినటువంటి ఈ ట్రీట్మెంట్స్ ఎంతవరకు సేఫ్ అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలా మంది మనం చూసినట్లయితే ఈ యాంటీ ఏజింగ్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కూడా చూసే ఉంటారు, బాలీవుడ్ సెలబ్రిటీ షెఫాలి జరీవాలా మరణించడం జరిగింది. ఈ విషయం మీకు తెలుసుంటుంది. సో ఈ యాంటీ ఏజింగ్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ ఇవన్నీ ఎంతవరకు సేఫ్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా తీసుకుంటే యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ అనేటివి ఓన్లీ సూపర్ఫిషియల్ గానే ఇస్తాం అనమాట. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. లైక్ ఫస్ట్ తీసుకుంటే బోట్లైన్ టాక్సిన్ అంటాము, బోట్లైన్ టాక్సిన్. సెకండ్ వన్ అనేది హైలరోనిక్ యాసిడ్. తర్వాత పాలీన్యూక్లియోటైడ్ ఎక్సోజోమ్ అని ఒకటి తీసుకుంటాము. లేకపోతే పిఆర్పి, ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం, ప్లేట్లెట్ రిచ్ ప్రొడక్ట్స్. మన బ్లడ్ లో నుంచి ప్లేట్లెట్స్ తీసుకొని దాన్ని ఆటో ఫ్రాగ్మెంటేషన్ చేసి తర్వాత మళ్ళీ ఎక్కిస్తారనమాట. ఎక్కడ ఫిల్లర్స్ గానీ లేకపోతే డీప్ రింకిల్స్ ఉన్నాయి కానీ అట్లా యూజ్ చేస్తాం. కానీ దీంట్లో అన్ని రకాల వరకు సేఫ్. కాకపోతే ఏంటంటే బోట్లైన్ టాక్సిన్ అనేది చాలా వరకు బొటాక్స్ అని వస్తుంది మామూలుగా మార్కెట్ లో. అది చాలా తక్కువ క్వాంటిటీలో డైల్యూషన్ చేసి మనకు ఎక్కడైతే రింకిల్స్ ఉంటాయో, లేకపోతే ఈ ఫ్రోన్, మెయిన్ ఫోర్ హెడ్ పైన ఫ్రోన్ రింకిల్స్ ఉండడం కానీ, ఐ లిడ్స్ పక్కన దాంట్లో అక్కడ మనము వెరీ స్మాల్ డైల్యూటెడ్ క్వాంటిటీలో ఇస్తారన్నమాట. దీనికి వెరీ రేర్ గా కాంప్లికేషన్స్ వస్తాయి. చాలా వరకు మాక్సిమం కాంప్లికేషన్ అనేవి ఉండవు, ఎందుకంటే ఇవి లోకల్ గా ఇస్తాం. ఈ బొటాక్స్ అనేది యూజువల్ గా న్యూరోటాక్సిన్ అంటాం. న్యూరోటాక్స్ కానీ కొన్ని కండిషన్స్ కి, న్యూరలాజికల్ కండిషన్స్ కి, క్రానిక్ మైగ్రేన్స్ కానీ వాటికి హై డోస్ లో ఇస్తాం అనమాట. ఇది మనం ఈ రింకిల్స్ కి, వీటికి ఫేషియల్ స్టిఫ్నెస్ కోసం ఇచ్చేది చాలా తక్కువ డోస్ లో ఇస్తాం. దీనివల్ల మాక్సిమం కాంప్లికేషన్ ఉండవు చాలా వరకు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఏ డ్రగ్ అయినా కాంప్లికేషన్స్ అనేది వెరీ తక్కువ మొత్తంలో, లైక్ 0.001% కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో ఈ బొటాక్స్ కి ఒక కాంప్లికేషన్ అంటే వెరీ రేర్ గా, చాలా అరుదుగా, లేకపోతే 1,00,000 మందిలో ఒకరికో ఇద్దరికో చూస్తాం అనమాట. అదేంటంటే ఈ బ్రీతింగ్ డిఫికల్టీ, సడన్ స్వాలోయింగ్ కానీ బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చే ఛాన్సెస్ ఒక్కటి ఉంది. అదర్ దెన్ మాక్సిమం 99.99% ఈ కాంప్లికేషన్స్ అనేవి దీని వల్ల ఉండదు. ఇంకొకటి సెకండ్ వన్ లైక్ హైలరోనిక్ యాసిడ్. ఈ హైలరోనిక్ యాసిడ్ అయితే ఎక్కడైతే మనకు ఫేస్ లో డెఫిసిట్స్ ఉండడం కానీ లేకపోతే రింకిల్స్ ఉండడం కానీ వాటిలో ఈ ఇంజెక్ట్ చేస్తాం హైలరోనిక్ యాసిడ్. ఇంకొకటి పిఆర్పి, మీరు చూస్తుంటారు పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది. ఇది కూడా యూస్ఫుల్ ఉంటుంది. దీనివల్ల కూడా మాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ లోకల్ గా మనం ఎక్కడైతే ఇంజెక్షన్స్ ఇస్తామో అక్కడ బ్రూయి ఫామ్ అవడము, కొంతవరకు కాంప్లికేషన్స్ వస్తాయి కానీ, రెడ్నెస్ కానీ ఇది ఉంటాయి కానీ మాక్సిమం వరకు కాంప్లికేషన్స్ అనేది ఉండవు వీటితో. అంటే ఇలాంటి మైన్యూట్ ప్రాబ్లమ్సే తప్ప పెద్ద సీరియస్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు అని చెప్తారు. ఎక్కువగా సార్ గ్లూటాథియాన్ ప్రోడక్ట్ ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ స్కిన్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ లో అంటున్నారు. ఇది ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు? దీనివల్ల ఇప్పుడు దీంట్లో చాలా ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ రూపంలో కూడా ఇస్తా ఉంటాము. ఓరల్ మెడికేషన్స్ వరకు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఈవెన్ ఐవి ఇంజెక్షన్స్ లో కూడా డైల్యూట్ చేసి ఇస్తాం. ఇది ఇట్ విల్ వర్క్స్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. మన బాడీలో ఉన్న ఏమన్నా కొంచెం కణజాలము డెఫిసిట్స్ గా ఉన్నా కానీ వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి కొంచెం బూస్టప్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది అంతే. ఓకే, అంటే గ్లూటాథియాన్ వల్ల ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎంతవరకు ఉందంటారు? గ్లూటాథైన్ ఇంజెక్షన్ ఇచ్చే వాళ్ళలో కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ,
లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ బెటర్ అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ఇప్పుడు షెఫాలి విషయంలో చూసుకున్నట్లయితే గత 7 to 8 ఇయర్స్ నుంచి తను ఈ యాంటీ ఏజింగ్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ యూస్ చేస్తున్నారని తెలుస్తోంది. అండ్ అలాగే ఇప్పుడు మరణించడానికి ముందు ఆ రోజు తను ఫాస్టింగ్ లో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సడన్ గా తనకి కార్డియాక్ అరెస్ట్ రావడం, హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే మరణించడం జరిగింది అని చెప్తున్నారు. సో మీరేమంటారు యాజ్ ఎ డాక్టర్ ఈ విషయంలో? దీనికి ఒక రీజన్ ఉండొచ్చు. ఒక బోట్లైన్ టాక్సిన్ అనేది రెగ్యులర్ మెడికేషన్ అనేవి ఇప్పుడు బోట్లైన్ టాక్సిన్ అనేది కూడా చాలా తక్కువ మోతాదులో ఇస్తాం. కానీ మేబీ ఈ రీజన్ వల్ల చనిపోవడం అనేది అది అన్లైక్లీ. ఈ హై డోసెస్ ఆఫ్ బోట్లైన్ టాక్సిన్ వల్ల ఏమైనా బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చి తర్వాత ఏమైనా కాంప్లికేషన్ జరిగి ఉండొచ్చు, కానీ మైన్యూట్ డోసెస్ లో మాత్రం ఇది అన్లైక్లీ. మేబీ అదర్ రీజన్స్ ఏమైనా ఉంటుందేమో, అవి రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉండేది. అండ్ గ్లూటాథియన్ మెడిసిన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు ఇప్పుడున్నటువంటి స్కిన్ కి సంబంధించినటువంటి యాంటీ ఏజింగ్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ లో గ్లూటాథియన్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో చాలా ట్రెండింగ్ లో ఉంది. ఈ గ్లూటాథియన్ అలాగే విటమిన్ సి కాంబినేషన్ వల్ల ఏమైనా డేంజర్ ఉంటుందంటారా? ఈ కాంబినేషన్ తీసుకోవచ్చా? కాంబినేషన్ తీసుకోవచ్చు, కానీ యూజ్ చేసేటప్పుడు కొంతమంది ఎప్పుడైనా హెపాటిక్ ఫెయిల్యూర్ అంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు బెటర్ అవాయిడ్ చేస్తే మంచిది కాంబినేషన్. యాంటీ ఏజింగ్ కి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు, కొన్ని ఇయర్స్ తీసుకోవచ్చా, లేదంటే లాంగ్ రన్ లో అంటే ఎక్కువ ఇయర్స్ వీటిని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ అండి. ఇవి ఎందుకంటే మనం లోకల్ గానే ఇస్తాం, లైక్ స్కిన్ సబ్క్యూటేనియస్ టిష్యూ పైన మజిల్స్ కి మాత్రమే ఇస్తాం అనమాట. ఫేషియల్ మజిల్స్ కానీ లేకపోతే పెరియార్బిటల్ మజిల్స్ కి మాత్రం ఇస్తాం. ఈ బోట్లైన్ టాక్సిన్ తీసుకున్నా గానీ ఎక్కువ తక్కువ డోస్ లో లైక్ 10 units to 20 units అలా తీసుకున్నా గానీ ఇది వర్క్ అవడం స్టార్ట్ అవడం అనేది 6 to 7 days తర్వాత ఉంటుంది. ఇట్ లాస్ట్ ఫర్ 6 to 7 months. మళ్ళీ 7 months తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది స్టిఫ్నెస్, కొలాజన్ స్టిఫ్నెస్ పెంచుతుంది, ఆ స్కిన్ యొక్క టోన్ పెంచుతుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అనేది టెంపరీ మాత్రమే, పర్మనెంట్ కాదు ఇది. అందువల్ల రిపీటెడ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ డోసెస్ కాబట్టి మాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు షెఫాలి విషయంలో మనం మాట్లాడుకుంటే 7 to 8 ఇయర్స్ నుంచి ఈ యాంటీ ఏజింగ్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటుంది అంటున్నారు. ఇలా అంటే ఒక లాంగ్ రన్ లో 7 years కావచ్చు, 10 years కావచ్చు, ఇలా కంటిన్యూస్ గా యాంటీ ఏజింగ్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదంటారా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? చాలా రేర్. ఓన్లీ లోకల్ గా లైక్ బ్రూయింగ్ రావడము, లేకపోతే అక్కడ కమిలినట్టు ఉండడము, అవి మాత్రమే ఉంటాయి. కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్, వెరీ రేర్. అంటే ప్రాణానికి ముప్పు పొంచేంత డేంజరస్ అయితే కాదంటారు? కాదు. ఓకే, రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదండి, సీనియర్ స్కిన్ స్పెషలిస్ట్ ఏమంటున్నారో. చాలా రకాల స్కిన్ కి సంబంధించి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అండ్ మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి వల్ల అంటే ప్రాణానికి హాని జరిగేంత ప్రమాదం ఏమీ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంత పెద్దగా ఏమి ఉండవు. కానీ చిన్నగా ఎప్పుడైనా స్వెల్లింగ్ రావచ్చు, రెడ్డిష్ రావచ్చు తప్పిస్తే అది కూడా కొంతమందిలో మాత్రమే అలాంటి ప్రాబ్లం ఉంటుందని ముందే డాక్టర్స్ కూడా హింట్ ఇస్తారు. సో అంతకన్నా డేంజరస్ అయితే ఏమీ ఉండదు అని తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీ షెఫాలి జరీవాలా విషయంలో మాత్రం ఏం జరిగింది, తను హార్ట్ అటాక్ అంటే సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల చనిపోయింది అని ప్రాథమికంగా తెలియజేస్తున్నారు. అయితే పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇంకా కరెక్ట్ రీజన్ తెలియాలంటే మాత్రం మనం కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.